రాజుగారు మనం హెర్బా వ్యాలీలో ఉన్నాం ఈ రోజు మొత్తానికి. అయితే జుట్టు గురించి అదృష్టం కొద్ది నా జుట్టు అయితే బాగానే ఉంది కానీ ఏజ్తో పాటు తెలీదు. కొంతమందికి చిన్న ఏజ్ అయినా సరే జుట్టు రాలిపోతూ ఉంటుంది, కొత్త జుట్టు మళ్ళీ రాదు. లేడీస్ కి కూడా బట్టతలు వచ్చేస్తుంది, అంత దారుణంగా అయిపోతుంది కదా. మరి ఏం చేయొచ్చు మనం దానికోసం? అంటే మన పొలంలో 1-2 మొక్కలే ఉన్నాయి అమ్మాయి, చెట్లే వృక్షాలు మన ఎదురుగుండానే ఉంది. ఇది దాన్ని ఆకులమ్మ, ఇది దీన్ని బండి గురివింద అంటారు. ఇది ఫ్లవరింగ్ వస్తాను చూడండి ఇప్పుడే. ఏమో గింజలమ్మ, దీన్ని చూడండి పగడాల్లాగా ఎలా మెరుస్తున్నాయో గింజలు. దీన్ని మహాగురిజ అంటారు, బండి గురివింద అని కూడా అంటారమ్మా, పెద్ద గురివింద అని కూడా అంటారు. అంటే మన మామూలు గురివిందకైతే కింద నలుపు ఉంది, ఇది అలా ఉండదమ్మా, పగడాలే ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ట్రైబల్స్ దీన్ని దండలు గుచ్చుకుని కూడా వేసుకుంటారు. అవునవును, చాలా అందంగా ఉంటుందమ్మా. ఇవి ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇది దీని ఆకు తీసుకోవాలమ్మా. దీని ఆకు మనం ఇలా దూసుకుని, ఈ ఆకుని నలపటం అవదమ్మా, ఎంత కొట్టినా నలగదన్నమాట, గంటలు పడుతుంది. అందుకు దీన్ని ఏం చేయాలంటే ఒక కుక్కర్లో, కరెంట్ కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్లో కొంచెం వాటర్ పెట్టి ఇలాంటి గిన్నెలో వేసుకున్నామా, ఇలాగ ఆకులు దీన్ని వేడి చేస్తే ఒకసారి వదులుతాయి కదా, అప్పుడు దాన్ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందమ్మా పేస్ట్. ఈ పేస్ట్ ఏం చేయాలంటే ఇది 400 గ్రాములు అనుకోండి, ఇలా ఒక ఇనప దాంట్లో వేసుకుని మనం ఇక్కడ మీకు ఊరికే చూపిస్తున్నాను. ఈ ఆకులు ఇవన్నీనమ్మా, ఇది బండి గురివింద. దాంట్లో నువ్వుల నూనె అమ్మా, అంటే 1 లీటర్ నువ్వుల నూనెకి 400 గ్రామ్స్ ఆ పేస్ట్ చేసుకోవచ్చు. 400-500 కూడా వేసుకోవచ్చమ్మా. ఇలా పోస్తాం మనం ఆయిల్. ఇనప దాంట్లోనే చేయాలా? ఇనప దాంట్లోనే చేయాలండి. ఇప్పుడు ఈ బండి గురివింద పేస్ట్ చేసుకున్నామా, 400 గ్రాముల పేస్ట్లో 1 లీటర్ నువ్వుల నూనె పోసుకోవాలి. పోసుకుని ఇలాగ ఇనప పాత్రలో సన్నటి మంట మీద పెట్టుకుని ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది ఇలా నలిపితే ఒక ఉండ అవ్వాలమ్మా. చేతికి చల్లగా తడి అనేది తగలకూడదు. ఆ రకంగా తయారైన తర్వాత దాన్ని గుడ్డలో పోసుకుని వడపోసుకుని దాన్ని కనుక స్కాల్ప్కి నైట్ రాసుకోవాలమ్మా. నైట్ రాసుకుని రాత్రి దాన్ని అప్లై చేసుకుని ఉంచేసుకుంటే మంచిది. ఇప్పుడు జిడ్డుగా ఉంటుందని బయటికి వెళ్ళలేదు కాబట్టి మార్నింగ్ ఒక న్యాచురల్ షాంపూ, అంటే మన ఏదైనా ఒక కుంకుడికాయ కానీ షేకాయ కానీ అలోవెరా ఇలాంటి న్యాచురల్ షాంపూతో తలంటుకోవాలమ్మా. అక్కర్లేదు అనుకుంటే 1 వీక్ కంటిన్యూగా అప్లై చేస్తే మంచిది. ప్రతిరోజు పెడితే కనుక శాస్త్రంలో రాసింది ఏంటంటే సౌడు బుర్ర మీద కూడా వెంట్రుకలు మొలుస్తాయి అనేది ఈ బండి గురివింద గురించి రాశారండి. ఇది నేను నా సొంతంగా చెప్పేది కాదు. అలాగే ఇప్పుడు చూడండి, ఇది వెలిగింది కదమ్మా, ఒక స్పూన్ ఏదైనా ఉంది. ఇది చాలా టైం పడుతుందమ్మా ఇది ఎగరటానికి, బాగా జిగురుగా ఉంటుంది అన్నమాట. ఇది జిగురుగా ఉండటం వల్ల ఏంటంటే దీన్ని ఇప్పుడు మనం వేసాం కదమ్మా, పేస్ట్ వేసాం, ఆయిల్ పోసాం, అట్లీస్ట్ 4 hours పడుతుందమ్మా ఇది. అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఇలా పెట్టి సన్నటి మంటమే పెట్టాలమ్మా. ఇప్పుడు మనం ఎక్కువ పెట్టాం మంట, అలా సిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా మండుతుంది కదా, అలా చాలా సన్నటి మంట మీద మీకు 4 hours పడుతుందమ్మా మనం బల్క్లో చేస్తే. ఆ విధంగా వడపోసుకున్న తర్వాత ఇటువంటి ఆయిల్ వస్తుంది అనమాట. ఇది బండి గురివింద నూనె అమ్మ. ఇది హెయిర్ పెరగడానికి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 4 గంటల పాటు 4 గంటలు పడుతుందమ్మా అది. అలాగే చెప్పాను కదండి, మళ్ళీ చెప్తున్నా, ఈ ఆకు ఏదైతే ఉందో ఇది చాలా జిగురుగా ఉంటుందండి. మిక్సీలో నలగదు, నలిగినా కూడా ఆ జిగురు వల్ల ఏమవుతుందంటే చాలా ఆకులు ఉండిపోతాయి. అందుకేం చేస్తారంటే మీరు దీన్ని ఒక కుక్కర్లో మనం రైస్ ఎలా వండుకుంటాం అలాగే నీళ్లు పోయకుండా ఆవిరి మీద దాన్ని ఆకు వడిలేలాగా చేసుకోండి. ఆవిరి తగిలి ఆకు వడిలింది అనుకోండి, మిక్సీలో చక్కగా పేస్ట్ అవుతుంది. మనం ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసాం, మన మూకిట్లో ఆల్రెడీ తయారవుతుంది. ఇది ఇలా కదుపుకుంటూ ఉండాలండి. ఈ కదపకపోతే ఏమవుతుందంటే అడుగున అంటుకుపోయి మాడిపోతుంది అనమాట. ఇది బర్న్ అయిపోయింది అనుకోండి, అడుగున అంటుకుని ఈ ఆయిల్ స్మెల్ కూడా బాగోదు, దాన్ని వర్క్ చేసి కెపాసిటీ తగ్గిపోతుంది. దీన్ని ఎప్పుడు ఏం చేయాలంటే తక్కువ మంటతోటి ఎక్కువసేపు కనుక దీన్ని చేస్తే మీకు సౌడు బుర్ర మీద కూడా ఎంట్రుకలు మొలుస్తాయి అనేది శాస్త్రంలో ఉందమ్మా. అయితే నార్మల్గా జుట్టు ఇప్పుడు బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా జుట్టు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, జుట్టు రాలుతూ ఉంటుంది కదా. అవునండి. మరి అలా రాలినప్పుడు దానికి ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఏంటంటే జుట్టు రాలడానికి మెయిన్ రీజన్ ఏంటంటేనమ్మా, ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, మీ రూట్ ఉంది కదా జుట్టు యొక్క రూట్, దాంట్లో బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఉంటుందమ్మా. ఎక్కువగా ఫంగల్ ఉంటుంది స్కాల్ప్లో.
అందుకే సుండ్రు అనేది ఎక్కువ పడుతుంది కదా, ఆ సుండ్రు కూడా పట్టకుండా ఇది కాపాడుతుంది. ఓకే. ఆ మూలాల్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ నిర్మూలించి జుట్టు పెరగడానికి కావాల్సిన ఏ మినరల్స్ అయితే ఉన్నాయో ఆ మినరల్స్ అన్నీ ఇందులో ఉంటాయమ్మా. ఓకే. సాధారణంగా జుట్టు రాలిపోవడం అంటే మినరల్ డెఫిషియన్సీ వల్ల, ఫంగల్ డిసీజ్ వల్ల కానీ ఇవి రాలిపోతూ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చి బాడీలో ఐరన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా జుట్టుకి. ఐరన్ డెఫిషియన్సీ వల్ల రావడం కూడా ఈ పోతుంది. అలాగే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ లాస్ వస్తుందమ్మా. ఎందుకంటే మెయిన్ మన బాడీకి మినరల్స్ ఇవ్వాల్సింది కిడ్నీయే కదా, అది ఫిల్టర్ చేసి బాడీకి ఎన్ని మినరల్స్ కావాలో అన్నీ సప్లై చేసి మిగిలిన యూరిన్ ద్వారా బయటికి పంపేస్తుంది. ఓకే. ఆ ప్రక్రియ తేడా వచ్చినప్పుడు, ఫిల్టరేషన్ సరిగ్గా లేనప్పుడు కూడా మనకి ఈ జుట్టు రాలిపోవడం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. అన్ని రకాలుగా. అందుకోసమేనమ్మా ఈ చెప్పి అయితే మనం ఉన్నాయో ఇది ఎలా వాడుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్తాం. దీని వెనకాల వైద్యశాస్త్రం అంతా చదివిన వాళ్ళు అయితే అసలు ఎందుకు రాలిపోతుంది, ఏ డెఫిషియన్సీ వల్ల రాలుతుంది, లేకపోతే ఏదైనా ఆ స్కాల్ప్ మీద బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ ఉందా, దాన్ని ఎలా నిర్మూలించాలి, అలాగే అన్ని రకాలుగా చేసుకుని ఇది రాసుకుంటే చక్కగా పనిచేస్తున్నాం. డైరెక్ట్గా ఇది ఒకటి చేసుకుని రాసేసుకుంటే మీరు మొలిచేస్తుంది అన్నారు, మాకు జుట్టు రాలేదని అడగచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నింటినీ కవర్ చేసుకుంటా ఇది వాడుకుంటే ఏ మెడిసిన్ అయినా అంతేనమ్మా. ఓకే. ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏది ఉన్నా కూడా పోతుంది, మొత్తానికి స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి జుట్టు హెల్దీగా ఉంటుంది. ఓకే. అది ఇదమ్మా ఆయిల్, ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్. అయితే కొంతమందికి స్కాల్ప్ ఎక్కువ ఆయిలీ అయిపోతుంది కదా, వాళ్ళు ఎక్కువసేపు పెట్టుకోకుండా ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ తలసం చేస్తారు, కడిగేసుకోవచ్చమ్మా. అలా కూడా చేసుకోవచ్చు. కానీ జుట్టు రావాలి అంటే ఉంచుకుంటేనే మంచిది. ఓకే. ఉంచుకుంటేనే బాగా పనిచేస్తుంది. ఆ విధంగా మనం ఈ హెయిర్ గ్రోత్కి ఇలా మనం చేయొచ్చు. అయితే చూస్తుంటే అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు, కానీ ఇది అందరూ ఇంట్లో అయితే తయారు చేసుకోలేరు. మరి తీసుకోవాలి అంటే ఎలా? అంటే మేము చాలామంది ప్రేక్షకులు బండి గురవింద గురించి 6 months 1 year బ్యాక్ అనుకుంటా మీ దాంట్లోనో శ్రీ సన్నిధిలోనో దేంట్లో చేసామమ్మా. అప్పటి నుంచి ఆయిల్ ఎప్పుడు దొరుకుతుందని చాలామంది అడుగుతున్నారు. దానికోసం ఊరికే లిమిటెడ్గా కొద్దిగా చేసామమ్మా, ఎక్కువ దొరకదు. ఎందుకంటే 2 చెట్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆకు మాకు ఇస్తారా, ఆ చెట్టు ఇస్తారా, విత్తనం ఇస్తారా అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. విత్తనం కావాలంటే ఇవ్వగలం కానమ్మా, ఆకులు ఇవ్వాలంటే చెట్టు చంపేయాలి. ఉన్నాయి చాలా తక్కువ కాబట్టి మేము ఆకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమండి. మాకు దయచేసి ఫోన్ చేసి ఆకు ఇస్తారా అని అడగొద్దు. ఫినిష్డ్ ప్రోడక్ట్ కావాలంటే చాలా లిమిటెడ్గా ఉంది, అది మేము కావాలంటే మీకు ఇస్తామండి. దానికి ఆల్రెడీ మేము పర్మిషన్ కూడా తీసుకున్నామమ్మా. దాని పేరు దారుణ హర యోగా. అంటే స్కాల్ప్ మీద ఈ దారుణ అంటే ఏమవుతుందంటేనమ్మా, ఈ చుండ్రు కానీ ఫ్లేక్స్ కానీ లేకపోతే ఈ ఫంగల్ కానీ ఈ అన్నిటిని దారుణక రోగాలు అంటారు ఆయుర్వేదంలో. అందు నాకు ట్యాన్ టు గ్లో అని ఒకటేమో ఫేషియల్కి ఉంటుందమ్మా, ఈ జుట్టుకేమో దారుణక హరయోగా అని ఉంటుంది. డీఫాల్ అండ్ గ్రో అని ఒక క్రీమ్ ఉంటుందమ్మా, ఫాల్ నాపి గ్రో చేస్తుంది అనమాట. అలాగే గ్రోకి కూడా మనం ముందు ఇంకొక ఆయిల్ చేసి చూపిందామమ్మా. ఇది కావాలంటే ప్రేక్షకులకి దయచేసి రా మెటీరియల్ అడగొద్దండి, మా దగ్గర రా మెటీరియల్ ఏమీ దొరకదు. ఫినిష్డ్ ప్రోడక్ట్ కావాలంటే మట్టుకు అడగండి. అది కూడా ఎన్నో లేవు, లిమిటెడ్గా. చాలామంది 1 సంవత్సరం నుంచి అడుగుతున్నారని కొద్దిగా చేసామండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.